హాయ్ హాయ్. హాయ్. మమ్మీ మమ్మీ నాకు కూల్ డ్రింక్ కావాలి. కూల్ డ్రింక్ కావాలా తల్లి? ఏవండి, కార్లో కూల్ డ్రింక్ ఉంది, తీసుకురండి. అలాగే. ఏవండి, ఇది మీదా? మాది కాదండి, ఎవరితో చిన్నపిల్లల్లాగా ఉంది. దివ్య దివ్య, నువ్వు ఈ బిస్కెట్ తింటూ ఉండు, ఈ లోపు నీకేం కావాలన్నా తెచ్చి పెడతానే, సరేనా? సరే మమ్మీ. ఏంటి ఇంతసేపు అయింది కూల్ డ్రింక్ తాగడానికి? నువ్వు ఇక్కడే ఉండు, నేను డాడీని తీసుకొస్తానే. ఏవండి, ఇంకెంతసేపు అండి, రండి. చాలా థ్యాంక్స్ అండి. పాపకి ఏదైనా జరిగింటే నా ప్రాణం పోయేది. మీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో. నీకేం కావాలన్నా ఇస్తామమ్మా. అయ్యో, నేను చేసింది పని కాదు, డబ్బులు ఇవ్వడానికి. ఈ గాజు పాపదేనా? అవును, మా పాపదే. తీసుకోండి. ఇది గుడిలో పడిపోయింది. అమ్మవారు ఇది నా కంట పడేటట్టు చేసి పాపని రక్షించడానికి నన్ను ఇక్కడికి పంపించుంటారు. మీరు ఆ అమ్మవారిని దర్శనం చేసుకోండి. అలాగే, ఒక్క నిమిషం ఉండమ్మా. ఏవండి, ఆ డబ్బులు ఇలా ఇవ్వండి. నీకు అక్కలా అనుకో, ఇది తీసుకో అమ్మా. నీ పెళ్ళికిచ్చే కానుక అనుకో. అయ్యో, తీసుకో అమ్మా. మీరు నా అక్కలా అనుకుంటే తనకి నేను పిన్నిలాగా. కూతుర్ని కాపాడినందుకు డబ్బెలా తీసుకుంటాను. వద్దండి, వస్తాను. పాప జాగ్రత్త. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారంటావా? అమ్మా, కార్తీక్ బావ నాకు దూరం అవుతాడని నేనెప్పుడూ అనుకోలేదు. మా మధ్య దూరాన్ని తగ్గించి తనని నన్ను ఒక్కటి చెయ్యి. జీవితంలో ఐశ్వర్యం, అదృష్టం కావాలని నేనెప్పుడు కోరుకోలేదు. మా కార్తీక్ బావతో ప్రశాంతమైన జీవితం, నాన్నకి ఆరోగ్యం ప్రసాదించు తల్లి. ఇవి మా కార్తీక్ బావ ఎగ్జామ్ కోసం దాచాను, అయినా నీకే సమర్పిస్తున్నాను. రేపటి నుంచి కార్తీక్ బావకి పరీక్షలు. ఇక్కడ జరిగిన గొడవల ప్రభావం తన ఎగ్జామ్ మీద లేకుండా అన్ని పరీక్షలు బాగా రాసేలా దీవించు తల్లి. ఓం శ్రీమాత్రే నమః. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారా సమర్పిత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. చెప్పు గ్రీష్మ. ఆంటీ మనిద్దరిని కలిసి ఎంగేజ్మెంట్ షాపింగ్ చేయమన్నారు. ఎప్పుడొస్తున్నావు?
నేను ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి, నేను కాల్ బ్యాక్ చేస్తాను. హలో హలో ఎవరితో మీటింగ్? సరే గాని నువ్వేదో సెలబ్రేషన్ అన్నావు. రారా చిలకని చూపిస్తా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్, కానీ ఇదంతా అవసరమా? చాలా ఇబ్బందిగా ఉంది. ఆ ఫ్లెక్సీ ఎందుకు సార్? చైర్మన్కి పిఏ అంటే చైర్మన్ తర్వాత ఈ కంపెనీలో ఇంపార్టెంట్ పర్సన్. అదీ కాక ఎస్టేట్లో నిన్ను పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పాక మొట్టమొదటిసారి పుట్టినరోజు జరుపుకుంటున్నావు. ఆ మాత్రం ఉండాలి కదా. ఇవేమీ వద్దు సార్, నాకివేమీ అలవాట్లేదు. అయితే నేను అలవాటు చేస్తాను. నువ్వొచ్చి కేక్ కట్ చేస్తావా, చేయి పట్టుకొని నన్ను కట్ చేయించమంటావా? సార్ వద్దు సార్, నేనే వస్తాను. మేడం బ్యాగ్ ఇవ్వండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు కట్ చేయి. నా కోసం టైం స్పెండ్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. దయచేసి అందరూ మీ వర్క్ ప్లేస్కి వెళ్ళండి. ఓకే మేడం. ఓకే మేడం. ఆ, ఈ కేక్ హెల్పర్స్తో వర్కర్స్ దగ్గరికి పంపించండి. అలాగే మేడం. పదండి సార్. చిలక చేత్తో కేకు పెట్టించుకోలేకపోయావు, ఇంక చిలక నేను టేస్ట్ చేస్తావు. నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నా, కానీ ఈ అమ్మాయి బాగానే స్పెషల్. అందని ద్రాక్షకి రుచెక్కువ. చూద్దాం ఇంకెన్నాళ్ళు తప్పించుకుంటుందో. ఒక్క నిమిషం, ఈ బర్త్డే నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా? అవును సార్. నేనిచ్చిన సర్ప్రైజ్కేనా? కాదు సార్, చిన్నప్పటి నుంచి బావ నాకు విష్ చేయకుండా ఉండడం ఇదే మొదటిసారి.